హలో గైస్, వెల్కమ్ టు విక్టరీ స్టడీస్. ఓకే గైస్, ఏపీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ విడుదల అవడం జరిగింది అనమాట. మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, ఈ వీడియోలో ఎగ్జామ్ టైం టేబుల్ అలాగే మీరు ఎలా చదవాలి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. స్కిప్ చేయకుండా వినండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, దీని అఫీషియల్ పీడిఎఫ్ కావాలంటే, అంటే ఎగ్జామినేషన్ అఫీషియల్ పీడిఎఫ్ కావాలనుకుంటే, అంటే గవర్నమెంట్ పంపించింది ఇంకా పూర్తిగా డీటెయిల్ కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. దాంట్లో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ లో మీకు ఫైల్స్ అవైలబుల్ గా ఉంటుంది. టెలిగ్రామ్ లో విక్టరీ స్టడీస్ లో జాయిన్ అవ్వండి, మీకు ఖచ్చితంగా అవైలబుల్ గా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ ఛానల్ మెయిన్ గా 10th క్లాస్ మ్యాథ్స్ గురించి అనమాట. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం జరగబోయే 10th క్లాస్ రిజల్ట్ వరకు, అలాగే పాలిటెక్నిక్, అలాగే త్వరలోనే మ్యాథ్స్ ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఛానల్లో ఓన్లీ మ్యాథ్స్ కోసం మీకు ఖచ్చితంగా మ్యాథ్స్ లో ఫెయిల్ అవుతాను, లేదు నేను మ్యాథ్స్ లో ఎక్కువ స్కోర్ చేయాలి, అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా గుర్తుపెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా చేయండి. ఎవ్రీథింగ్ 10th క్లాస్ డీటెయిల్స్ గురించి మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. ఓకే, దానికంటే ముందు ఫస్ట్ టైం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత ఎలా చదవాలి మీరు అనేది ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్, స్కిప్ చేయకుండా వినండి. ఓకే, ఏపీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ చూస్తే నాకు తెలిసి ఒక ఎగ్జామ్ కి 1 day 2 days కూడా గ్యాప్స్ వచ్చింది. మీరు చాలా లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఏ ఇయర్ 1 day మాత్రమే గ్యాప్. ఇప్పుడు 17 మళ్ళీ 18 ఎగ్జామ్ జరుగుతుండే, కానీ ఈ సంవత్సరం వాళ్ళకి గుర్తుపెట్టుకొని పర్లేదు, బాగానే ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అవ్వాలని నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఏపీ 10th క్లాస్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ 2024-25 రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్. అసలు ఏంది రెగ్యులర్ అండ్ ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే? రెగ్యులర్ అంటే మీరు ఇప్పుడు ప్రెసెంట్ బడికి వెళ్తున్న వాళ్ళు, ప్రైవేట్ స్కూల్ ఆర్ గవర్నమెంట్ స్కూల్. ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే ప్రైవేట్ వాళ్ళు కాదు. ఓకే, ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే 2022, 23, 24 వాళ్ళు గుర్తుపెట్టుకోండి. 2022, 23, 24 వాళ్ళు మీరు ఏమైనా సబ్జెక్ట్ ఫెయిల్ అయితే మీరు వాళ్ళకి కూడా అనమాట. అలాగనే గుర్తుపెట్టుకోండి, 2022, 23, 24 లో కన్నా ఫెయిల్ అయితే కన్నా మీరు ప్రీవియస్ సిలబస్ మాత్రమే చదవాలి. ప్రెసెంట్ సిబిఎస్ సిలబస్ అనేది చదవకూడదు. ఓకే, వాళ్ళ కోసం అనమాట. ఆల్రెడీ ఎగ్జామ్ ఫీజు అంతా మీరు కట్టేసింటారు. ఇప్పుడు చూడండి, తెలుగు 7/3/2025 మండే జరుగుతుంది అనమాట. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ 100 మార్క్స్ ఉంటుంది. టైం వచ్చేసి 9:30 AM to 12:45. మీరు నాకు తెలిసి ఫస్ట్ డే కాబట్టి మీరు ఖచ్చితంగా 9 లోపలనే సెంటర్ కార్డు ఉండడానికి ట్రై చేయండి. మళ్ళీ మరుసటి రోజు సెంటర్ ఓకే తెలిసింటది కాబట్టి మీకు పర్లేదు. మళ్ళీ హిందీ 19/3/2025 వెనస్డే, హిందీ సెకండ్ లాంగ్వేజ్ అనమాట. అంటే 100 మార్క్స్. ఇక్కడ చూడండి, 18 ఒక రోజు గ్యాప్ వస్తుంది. 100 మార్క్స్ 9:30 AM to 12:45 ఇది కూడా. అలాగనే ఫ్రైడే వచ్చేసి 21/3/2025 ఇంగ్లీష్ 100 మార్క్స్ కి 9:13 AM to 12:45 వరకు. ఓకే, అలాగనే 24/3/2000 ఇక్కడ భాగం నుండి మనకి మ్యాథ్స్ కి ఓకే 2 days గ్యాప్ వస్తుంది. 2 days హాఫ్ డే గ్యాప్ వస్తుంది మనకి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, సిలబస్ మాత్రం నేను కంప్లీట్ అయి చేసి మీకు త్వరలోనే ఫైనల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికోసం ఖచ్చితంగా మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, 24/3/2025 మండే మ్యాథమెటిక్స్ 2 days గ్యాప్ వస్తుంది. 2 days హాఫ్ గ్యాప్ వస్తుంది. 20 ఇక్కడ చూడండి 22, 23 అలాగనే 20 మళ్ళా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు. ఓకే, 24/3/2025 మండే మ్యాథమెటిక్స్ 100 మార్క్స్ ఉంటుంది. 9:30 AM to 12:45 వరకు. ఓకే, మళ్ళీ ఫిజిక్స్ 26/3/2025 వెనస్డే ఫిజిక్స్ 50 మార్కులకు ఉంటుంది. ఎప్పుడు ప్రతి ఇయర్ బిఎస్ పిఎస్ అనేది రెండు కలిపి 1 day లోనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. కానీ గుర్తుపెట్టుకోండి, సపరేట్ మీకు యూజ్ అనమాట. ఇది చాలా బెటర్ అనమాట. 26/3/2025 వెనస్డే ఫిజిక్స్ సైన్స్ 15 మార్క్స్ కే ఉంటుంది. 9:30 AM to ఇక్కడ టైం చేంజ్ అవుతుంది, 11:45 మార్క్ మాత్రమే. ఓకే, అలాగనే 28/3/2025 ఫ్రైడే బిఎస్ అంటే బయాలజీ సైన్స్ 15 మార్క్స్ కి ఉంటుంది. 9:30 ఈ రెండు సేమ్ టైమ్స్ అనమాట. 9:30 AM to 11:45 వరకు. నెక్స్ట్ సోషల్ 31/3/2025 మండే సోషల్ స్టడీస్ 100 మార్క్స్ కి 9:30 AM to 12:45. ఈ రెండింటికే టైం చేంజ్ అయ్యేది, ఎందుకంటే ఇక్కడ 15 మార్క్స్ మాత్రమే. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, గుర్తుపెట్టుకోండి. ఇది టైం టేబుల్ ఎగ్జామినేషన్. మీకు అఫీషియల్ కావాలంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకు అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామినేషన్ టైం టేబుల్ అయిపోయింది. ఓకే, మీకు అఫీషియల్ కావాలంటే టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, మీకు ఆ పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఓఎస్సిసి వాళ్ళు వొకేషనల్ వాళ్ళకి కూడా నేను దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి. మరి ఎలా ప్రిపరేషన్ చేయాలి 10th క్లాస్ ఎగ్జామ్? నేను ఇప్పటికి కూడా ఫెయిల్ అవుతాను, ఇప్పటి వరకు కూడా నేను ఏం చదవలేదు, కానీ ఎలా పాస్ అవ్వాలి అంటే ఇప్పటి నుంచి ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకో. కన్సిస్టెంట్ గా చదువుతూనే ఉండు. ఖచ్చితంగా ఎప్పటికీ నేర్చుకునేది మళ్ళీ రాయడం, మళ్ళీ నేర్చుకుని తప్పులు పోతే మళ్ళీ 5 times రాసి మళ్ళీ రిటర్న్ రాయడం. తెలుగులో కవిపత్యాలు, హిందీలో
పారాగ్రాఫ్స్, లాంగ్ ఆన్సర్స్, ఇంగ్లీష్ లో గ్రామర్, వొకాబులరీ ఇవన్నీ చూసుకొని మ్యాథ్స్ ఇంపార్టెంట్ ఛానల్ మన ఛానల్ చెప్పడం దానికోసం మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మ్యాథ్స్ ప్రతి డీటెయిల్ మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది. బిఎస్, పిఎస్ వీటి మోడల్ పేపర్స్ అని ప్రతి ఒక్కటి కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్ ఉంటుంది. బ్లూ ప్రింట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎలా ప్రిపరేషన్ చేయాలి కరెక్ట్ ఒక టైం అనేది ఫిక్స్ చేసుకో. మనకి స్కూల్లో చెప్తుంటారు ఎలా చదవాలి, ఏం కథ, అది ప్రైవేట్ అని గవర్నమెంట్ కానీ ఓన్ టైం టేబుల్ నువ్వు పెట్టుకోవాలి. ఓన్ టైం టేబుల్ పెట్టుకొని ప్రతి సబ్జెక్ట్ కి నేను ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నాను ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి చేయాల్సింది మీరు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. అది గుర్తుపెట్టుకోండి. ఏ సబ్జెక్ట్ మీద అయితే డౌన్ ఉన్నాను, నేను దీంట్లో పాస్ కూడా అవ్వలేదు, నాకు అన్ని దాంట్లో మార్క్స్ వస్తుంది కానీ ఈ సబ్జెక్ట్ లో నాకు మార్కులు రావట్లేదు అంటే ఆ సబ్జెక్ట్ మీద నేను ఫోకస్ చెయ్యి ఇప్పటి నుంచి. లేదు నేను అన్ని పాస్ అవుతా, ఒక 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతా, లేకుంటే స్కోర్ తక్కువ వస్తుంది, ఆ సబ్జెక్ట్ మీదనే ఫోకస్ చేయి. ఇంకా వచ్చేదాన్ని వదిలిపెట్టండి. వచ్చేస్తుంది నాకు ఈ సబ్జెక్టు అనే దాన్ని వదిలిపెట్టండి. రాని దాన్ని ఫోకస్ చేయండి ఇప్పటి నుంచి. ఇప్పటి నుంచే నువ్వు పర్ఫెక్ట్ పెట్టుకుంటే ఎగ్జామ్ టైం టేబుల్ ఫైనల్ ఎగ్జామినేషన్ టైం కల్లా మీరు ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్ లో ఇంప్రూవ్ అవుతారు అనమాట. ఓ టైం అనేది ఫిక్స్ చేసుకోండి. కరెక్ట్ 5కి లేవాలి, లేదు 4:45 లేకుంటే ఖచ్చితంగా ఓ టైం అనేది ఫిక్స్ చేసుకొని 10:30 వరకు చదవడం. ఎలాగైనా సరే పాస్ అవ్వాలనే థాట్ పెట్టుకోండి. నెగిటివ్ థాట్స్ పెట్టుకోండి, ఫెయిల్ అవుతాను, అయ్యో ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడం, బయటకు పోయి అలాంటిది ఏం థాట్ తీసేసేది. మామూలుగా మీ స్కూల్లో ఎలా రాస్తారో అలాగనే ఓకే. ఏమంటే బెంచ్లు మారితే ఫ్రెండ్స్ ఉండరు, ఇదంతా ఓన్గా నీ ఓన్ ప్రిపరేషన్ తో నువ్వు రాసుకోండి. లేదు నేను ఇప్పటి నుంచే ఫెయిల్ అవుతాననే థాట్ అనేది తీసేసేయండి. మార్క్స్ అనేది పెంచుకొని ఇక్కడ ట్రై చేయండి ఎవ్రీ ఇయర్. అంటే మార్క్స్ ఇంపార్టెంట్ అని నేను చెప్పట్లేదు, కానీ ఫెయిల్ అయ్యే వాళ్ళు, లేదు నేను స్కోర్ చేయగలుగుతా, నాకు నేను ఇన్నాళ్ళు చదివాను అనే వాళ్ళు మాత్రం స్కోర్కే ట్రై చేయండి, పర్లేదు. మీరు స్కోర్ తగ్గినా కానీ ఏం బాధపడొద్దండి. ఓకే, ఆ 10th క్లాస్ మార్క్స్ అనేది ఇంపార్టెంటే కాదు, కానీ క్వాలిఫై నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికే తప్ప, అంటే మార్క్స్ అంటే ఎక్కడో చోట ఉపయోగపడుతుంది అనే థాట్ చెప్తాం తప్ప అదేం అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మార్క్స్ కే ట్రై చేయండి, మళ్ళీ చెప్తున్నాను. ఓకే, ప్రతిదీ ఒక టైం టేబుల్ అనేది ఫిక్స్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు తెలుగు ఉంది, తెలుగులో కైపరచదు, ఈ రోజు నుంచే ప్రిపేర్ ఒక ఈ వీడియో చూసినాక నుంచి ప్రిపేర్ అవ్వు. తెలుగు కవిపత్యాలు, లాంగ్ ఆన్సర్స్, అలాగే నేపథ్యాలు, అలాగే భాషాంశాలు అవన్నీ చూసుకో. తర్వాత హిందీ పారాగ్రాఫ్స్, హిందీ 20 మార్క్స్ కే చూడండి పాస్ అయ్యేది. స్కోర్ మాత్రం ట్రై చేయండి. ఓకే, మళ్ళీ హిందీలో స్కోర్ ఎక్కువ వస్తుంది అనమాట, ఎంత రాస్తే అంత బెటర్ అనమాట. ఇంగ్లీష్ లో వొకాబులరీ, గ్రామర్ అవన్నీ ప్రాక్టీస్ చేయి. మ్యాథమెటిక్స్ మన ఛానల్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మన ఛానల్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది, దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో. పిఎస్ నాకు తెలిసి ఒక 10 లెసన్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ ఉంటుంది. దాంట్లో ఈ మోడల్ పేపర్స్ లో నేను ఎలా చదవాలి ఏం కథ అనేది మోడల్ పేపర్స్ లో ఉంది, మీరు ఖచ్చితంగా చదవండి. ఓకే, బిఎస్ కూడా అంతే. సోషల్ లో మ్యాథ్స్, అలాగనే లెసన్ ఎప్పటికైనా సరే బట్టి కొట్టద్దండి, అర్థం చేసుకునేది రాసిన తర్వాత ఓకే ఈ స్టెప్ కరెక్ట్ అవుతుంది అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టైం వేస్ట్ చేయొద్దండి. కరెక్ట్ 5 ఖచ్చితంగా 5కి ఇవ్వాలి. నేను కొందరు అనుకుంటారు అయ్యో లేను నేను 5కి, ఖచ్చితంగా నేను నిద్ర వస్తుంటది అనుకుంటారు. కానీ ఎప్పుడైతే నువ్వు ఆ నిద్రని జయిస్తావో, అంటే ఆ నిద్ర నుంచి నువ్వు వెళ్ళిపోతావో, అప్పుడే నువ్వు ఎగ్జామ్ రానిక కూల్, అంటే ఆ టెన్షన్ అనేది నువ్వు తీసేసేయాలి. అంటే నేను ఫెయిల్ అవుతానే టెన్షన్, నువ్వు కరెక్ట్ ఫిక్స్డ్ టైం అనేది ఫిక్స్ చేసుకో. ఖచ్చితంగా నువ్వు లేయగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే పాస్ అవ్వాలి నేను అనుకుంటావో అప్పుడే ఆటోమేటిక్ గా లేయగలుగుతావు అనమాట. నువ్వు ఇంకా మనం ఎంత నిద్రపోతామో అంత నిద్ర వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పటికీ ఒక టైం అనేది ఫిక్స్ చేసుకొని ఖచ్చితంగా చదవండి. మెయిన్ పాయింట్ టైం అనేది ఫిక్స్ చేసుకోండి. అలాగనే త్వరలోనే మ్యాథ్స్ గురించి నేను ప్రతి ఒక్క డీటెయిల్, అసలు ఏ క్వశ్చన్స్ చదివితే మనం పాస్ అవుతాం, ఏ క్వశ్చన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తే హైయెస్ట్ స్కోర్, లేకుంటే ఎలా పాస్ అవుతాం అనేది నేను మ్యాథ్స్ లో సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ ముందర నేను ప్రతి వీడియో అప్లోడ్ చేస్తాను మీకు మోటివేషన్ చెప్పడానికి కూడా. ఓకే, దానికోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా షేర్ చేయాలనుకో.